సార్ ఇందాక తేజ గారు మాట్లాడుతూ ఇట్లాంటి ఒక సినిమాని కూడా ఒప్పుకున్న నిర్మాత చాలా గ్రేట్ అన్న. అంటే సినిమాలో తక్కువ ఉందంటారా, లేకపోతే ఈ తక్కువ ఉన్న సినిమాని చెప్పారంటారా? తేజ గారు కాదు, ప్రొడ్యూసర్ గారే మాట్లాడారు. నేనే ఉద్దేశంతో చెప్పేస్తే ఆయన ఏమైనా క్లారిటీ ఇస్తారండి. ఎందుకంటే బేసిక్గా ఈ రోజుల్లో సినిమా అంటే కమర్షియల్ కాన్సెప్ట్ చాలా మంది వెళ్ళిపోతున్నారు సార్. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మనం పెట్టేసి పాటలు అలా ఆ సెన్స్తో చూస్తున్నారు. బేసిక్గా కథను నమ్మి ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సినిమాలో అమర్ హీరో కాదు, కథే హీరో. ఆ కథను నమ్మి ఆయన ప్రొడ్యూస్ చేశారు కదా సార్, అందుకు ఆయన హ్యాట్స్ ఆఫ్ చెప్పాను సార్. నా ఉద్దేశం అది సార్. మీ ఉద్దేశం అదే, కానీ మీరు చాలా హడావుడిగా చెప్పుకుంటా ఫ్లోలో ఇలాంటి కథను కూడా తీసిన ఒక నిర్మాత అని అన్నారు. అందుకని అదొక సస్పెన్స్, అది హఠాత్ పరిణామం అది. బట్ సి, మీరు అన్నారు చూడండి సార్ ఇందాక స్టార్టింగ్లో మంచి వైబ్ అని, అదే చేయిస్తుంది, అదే ఆన్సర్ యాక్చువల్గా. మేము ఎందుకంటే ఎక్స్పెక్టేషన్, వీ స్టార్టెడ్ విత్ లోవర్ ఎక్స్పెక్టేషన్. అసలు ఈవెన్ టీజర్ స్టార్ట్ చేసే ముందు కూడా తెలుసు వైబ్ ఎలా ఉందని. బట్ ఆఫ్టర్ టీజర్, ఆఫ్టర్ ఫస్ట్ సాంగ్, ఆఫ్టర్ సెకండ్ సాంగ్, ట్రైలర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో అలానే వచ్చింది అది కూడా. జనరల్గా ఏంటంటే మా వేరియస్ ఆర్గనైజేషన్స్ ఏదున్నా మై మోటో ఈజ్ టు క్రియేట్ అన్ ఎంప్లాయ్మెంట్. మనకున్న పవర్లో అంటే మనకి హెల్ప్ గాడ్ గ్రేస్లో మనం ఎంత చేయగలుగుతాం అనేది టు ద సొసైటీ. సో మనం ఏదైనా స్టార్ట్ చేస్తేనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారు. అది ఒక బిల్డింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినా, ఏదో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా, చేయాలి అని అంటే వన్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ కదా. సో ఆ కాన్సెప్ట్లో చేసింది. రెండో థింగ్ ఏంటంటే మై ఫాదర్స్ ప్యాషన్, ఆయనకి ఒక ఇంట్రెస్ట్. సో వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్సెస్, అంటే అసలు వాట్ ఈజ్ ఇండస్ట్రీ, హౌ ఇట్స్ గోయింగ్ టు రన్, బేసిక్స్ ఏంటి, అది ఇది అనేది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. తర్వాత తీసుకునేది ఒక మార్క్గా ఉండాలనే దానికోసం ఫ్రమ్ డే 1 టు ఈవెన్ ప్రీ ప్రొడక్షన్ మీద కూడా చాలా రోజులు ఇన్వెస్ట్ చేసాం, ఎక్కువ రోజులు కూర్చున్నాం, మంచి కథ చెప్పాలి అనే దాని గురించి. సో అక్కడి నుంచి ఇప్పుడు టిల్ డేట్ రేపు వచ్చేదాకా కూడా చేసే ప్రతి అడుగుకి ఎదురు మనకి ఒకటి చేస్తే ఎదురు ఇంకోటి యాడ్ అవుతూ ఉంటుంది అనే ఉంటుంది కదా, అట్లానే జరిగింది ఈ సినిమాకి. సో దట్స్ వై వీఆర్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ రిగార్డింగ్ దిస్ ఫిలిం. యా, లైక్ ఐ సెడ్, ఒక చిన్న సినిమా చేస్తేనే దాదాపు ఒక 300 మంది మన ఇవ్వచ్చు ఒక 6 months దాకా. అట్లా నెంబర్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్రొఫెషనల్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, టైంతో సంబంధం లేకుండా వర్క్ చేసే ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. సంథింగ్ టు ఇండస్ట్రీ ఫ్రమ్ అవర్ సైడ్. సో దట్ ఈస్ ద మేజర్ మాట. సాయి గారు